డియర్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ ట్రైన్స్ అండి. ఈ ట్రైన్స్ లెవెల్ 1 అర్థమెటిక్. గతంలో నేను ట్రైన్స్ గురించి గత ఓల్డ్ క్వశ్చన్ పేపర్ లెక్కలు ఒక డెమో క్లాస్గా వీడియో ఇచ్చానండి. సేమ్ ఈ ట్రైన్స్లో కూడా ఈ లెవెల్ 1 అర్థమెటిక్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ట్రైన్స్లో ఒకే ఒక్క స్టేట్మెంట్ అండి. గత వీడియోలో కూడా చెప్పా, టోటల్ డిస్టెన్స్ తీసుకోవాలి. టోటల్ డిస్టెన్స్ ఎలా వస్తుందంటే లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఓఆర్ లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఓఆర్ లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది టన్నల్. అంటే టోటల్ డిస్టెన్స్ రావాలంటే మనకు రైలు పొడవు ఉంటుంది, దాంట్లో వంతెన పొడవు ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే టోటల్ డిస్టెన్స్. ఇది నేను గత వీడియోలో కూడా చెప్పానండి. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క సిస్టర్ చాప్టర్. ప్లస్ రెండోది, దీంట్లో పెద్దగా ఫార్ములాస్ ఏమి ఉండవండి, చిన్న లాజిక్. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చడం, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చడం, ఇది గత వీడియోలో మనం చర్చించాం. సో స్టూడెంట్స్, ఈరోజు ఈ ట్రైన్స్ చాప్టర్ని, ఈ లెవెల్ 1 అర్థమెటిక్ని మీరు గనక స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. రెండోది, క్లరికల్కి, పీఓసికి, ఎస్ఎస్సి ఆల్ టైప్ ఆఫ్ క్లరికల్కి ప్లస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, మూడోది ఎస్ఐ, కానిస్టేబుల్కి ఈ ఫండమెంటల్స్ ఆఫ్ లెవెల్ 1 అర్థమెటిక్ ప్రిపేర్ అయితే చాలండి. అలానే నా తదుపరి వీడియోలో లెవెల్ 2 గురించి మనం మాట్లాడతాం. వీటి మీద పూర్తి స్థాయిలో నాలెడ్జ్ సంపాదించుకొని మనం ముందుకెళ్దాం. రైట్, ఈరోజు ట్రైన్స్ గురించి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దామండి. సో చాప్టర్ పేరు ఏం చెప్పారంటే ట్రైన్స్. దీంట్లో ఫండమెంటల్గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, టోటల్ డిస్టెన్స్ గురించి. ఇది గత వీడియోలో కూడా చెప్పానండి, ఈ టోటల్ డిస్టెన్స్. బట్ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నాను. లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ length of the platform, length of the platform. సో టోటల్ డిస్టెన్స్ ఇలా చెప్పుకోవచ్చు, లేదా లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది టన్నల్ అండి ఇలా చెప్పచ్చు. ఓఆర్ లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఇలా కూడా చెప్పచ్చు. సో టోటల్ డిస్టెన్స్ ఒకటే కాన్సెప్ట్ అండి, లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఆర్ లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది టన్నల్ గుహ స్వరంగం ఓఆర్ లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది బ్రిడ్జ్. అంటే ఖచ్చితంగా లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ కామన్గా ఉంటుంది. ప్లస్లో మారేది ఏంటి అంటే టన్నల్ మారుతుంది, బ్రిడ్జిగా ఉండొచ్చు, ప్లాట్ఫామ్ ఉండొచ్చు. రైట్, సో ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం అండి, ఏ ట్రైన్ ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ crosses 2 bridges of length 300 meters and 240 meters in 21 seconds and 18 seconds respectively. The speed of the train in kilometer per hour. ఒక ట్రైను ఒక యూనిఫామ్ స్పీడ్లో వెళ్తూ ఉందండి, 2 బ్రిడ్జిలు దాటిందంట. ఒక బ్రిడ్జి పొడవు వచ్చి 300 మీటర్స్ అండి, ఒక బ్రిడ్జి పొడవు 300 మీటర్స్, ఇంకో బ్రిడ్జి పొడవు 240 మీటర్స్ అండి. ట్రైన్ ఇలా వెళ్తూ ఉంది. (21 seconds) 18 seconds దాటింది. అంటే ఇది 18 seconds అండి, ఇది 21 seconds దాటింది. అయితే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఏమండి బాగా వినండి, ఎప్పుడూ కూడా డిస్టెన్స్ అనేది స్టార్టింగ్ నుంచి కొలుస్తాం చివరి దాకా. మధ్యలో బ్రిడ్జి 240 వచ్చింది, ఇంకో బ్రిడ్జి 300 అంటే 240 తర్వాత 300 కాదండి, స్టార్టింగ్ నుంచి 300. సో స్టార్టింగ్ నుంచి 300
ఇది 240. ఈ 240ని 18 సెకండ్లు 18 సెకండ్లు దాటింది, 321 సెకండ్లు దాటింది. అంటే ఈ మధ్య గ్యాపు 60 మీటర్లు అండి. ఎలా చెప్పాను? టోటల్ డిస్టెన్స్ 300 240 తీస్తే రెండో బ్రిడ్జి 60 మీటర్లే ఉంటుంది. ఆ బిట్, ఆ ఇంటర్వెల్ బిట్, ఆ అంతరం, ఆ డిఫరెన్స్. సో ఎన్ని సెకండ్ల డిఫరెన్స్ ఉంది? 3 సెకండ్స్ ఉందండి. ఎన్ని సెకండ్లు? 3 సెకండ్స్. అంటే మొత్తం 21 సెకండ్స్ కదా. స్టార్టింగ్ 18 సెకండ్స్. దీన్ని బ్యాలెన్స్ ఎన్ని సెకండ్స్? 3 సెకండ్స్. సో డిస్టెన్స్ 60 తెలుసు, టైం 3 తెలుసు, స్పీడ్ కనుక్కోవాలి. కాబట్టి స్పీడ్ ఏమవుతుందంటే డిస్టెన్స్ బై టైం 60/3. ఇది మీటర్ పర్ సెకండ్ అండి. కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే 18/5. సో 3 ఒకట్లు 3 20లు, 5 ఒకటి 5 4, 18 4, 72 kmph ఈజ్ ద ఆన్సర్. సో సెకండ్ ప్రాబ్లం అండి. ఏ ట్రైన్ రన్నింగ్ at 36 kmph covers a certain distance in 50 minutes. పైన డాష్ పెట్టే మినిట్ సింబల్. 36 km/hతో పోతుంటే 50 నిమిషాల్లో పోతుంది. ఎట్ వాట్ స్పీడ్ కనుక్కోమంటారు ట్రైన్ది. మస్ట్ రన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 30 minutes. అదే 30 నిమిషాల్లో పోవాలంటే ఎంత స్పీడ్ పెట్టాలా? మీరు జాగ్రత్తగా రండి. 50 నిమిషాల్లో నేను పోవాలండి ఆ డిస్టెన్స్ని. నాకు కావాల్సిన స్పీడ్ 36 kmph. బాగా వినండి. 36 kmph కనుక నేను స్పీడ్ పెడితే నాకు 50 నిమిషాలు పడుతుంది. అదే దాన్ని నేను 30 నిమిషాల్లో పోవాలనుకోండి, ఎంత స్పీడ్ పెట్టాలా? ఇది క్వశ్చన్. 36 km/h స్పీడ్ కనుక పెడితే నేను 50 నిమిషాల్లో పోతా. అదే 30 నిమిషాల్లో పోవాలంటే, అంటే తక్కువ టైంలో పోవాలంటే స్పీడ్ నేను పెంచుకోవాలి. ఎస్ఆర్ను అంతే కదండి. సో స్పీడ్ పెరిగితే టైం అవుతుంది, తగ్గుతుంది. నేను గతంలో చెప్పా, టైం స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటాయని. సో నేను 30 నిమిషాల్లో పోవాలంటే ఇక్కడ నేను స్పీడ్ పెంచాలి. అంటే స్పీడ్ని ఎక్కువ చేయాలి. ఎక్కువ చేయాలంటే హై చేయాలి. హై అంటే మన సిద్ధాంతంలో హై బై లెస్. హై ఎంత ఇక్కడ? 50. లెస్ ఎంత? 30 ఇంటూ 36. 0 0 క్యాన్సిల్ అండి. 3 ఒకట్లు 3 12 3 36, 12 5 60, 60 kmph. ఈ స్పీడ్ పెడితే నేను 30 నిమిషాల్లో చేరుతాను. సో హై బై లెస్ ప్రిన్సిపల్తో మనం ఈ ప్రాబ్లం చేసాం. రైట్. ఏ 240 మీటర్స్ లాంగ్ ట్రైన్, 240 మీటర్ల పొడవైన రైలు, crosses a platform twice its length in 40 seconds. ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉంది తెలుసా? ట్రైన్ లెంగ్త్కి ట్వైస్గా ఉందంట. అంటే ట్రైన్ లెంగ్త్ వచ్చి, లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ వచ్చి 240. సో లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ వచ్చి దీనికి ట్వైస్ 480 అండి. సో ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ వస్తుంది నాకు 720 టోటల్ డిస్టెన్స్. సో నాకు కావాల్సిన స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం వేస్తా. 720/seconds 40. సో ఆన్సర్ ఈస్ 18 m/s. 18 4 72 అండి. 18 4s. ద లెంగ్త్ ఆఫ్ 2 trains ఈజ్ 5:3. అంటే డిస్టెన్స్లు ఇచ్చారు. ఆ ట్రైన్ యొక్క పొడవులు మన డిస్టెన్స్గా మాట్లాడుకోవచ్చు. అండ్ ద రేషియో ఆఫ్ దర్ స్పీడ్స్, వాటి వేగాలు ఇచ్చారు 6:5. ద రేషియో ఆఫ్ టైం టేకెన్ బై దెమ్ టు క్రాస్ ఏ పోలీస్. టైం టేకెన్ యొక్క రేషియో కనుక్కోవాలి. దీన్ని 2 మెథడ్స్గా మాట్లాడతారండి. ఫస్ట్ మెథడు జనరల్గా సాంప్రదాయ మెథడ్ అండి, అందరూ తెలిసిన విషయాలే. టైం కనుక్కోమన్నాడు కాబట్టి టైంని మొదటిదాన్ని T1 అనుకోండి.
డిస్టెన్స్ బై స్పీడ్ d1 బై s1. t2 ఏమవుతుందండి? d2 బై s2. సో నేను టైం రేషియో కనుక్కోవాలా? t1:t2 ఈజ్ ఈక్వల్ టు d1 బై s1 ఈజ్ టు d2 బై s2. d1 అంటే డిస్టెన్స్ 1 అంటే లెంగ్త్ ఆఫ్ 1 5 షేర్స్ అండి. s1 స్పీడ్ అండి 6 అండి. d2 3 అండి. s2 5 అండి. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 5 5s 25, 6 3s 18. సో ఆన్సర్ ఈస్ 25:18. 25:18. సో సెకండ్ మెథడ్ చూడండి. ఫస్ట్ లెంగ్త్ ఆఫ్ ది ట్రయల్ రాద్దాం. 5:3. 5:3. అలానే స్పీడ్స్ ఇచ్చారండి 6:5. సో ఇవి లెంగ్త్లు అండి, ఇవి స్పీడ్ అండి. కనుక్కోవాల్సిన విషయం 6 3 18 క్రాస్ మల్టిప్లికేషన్ 5 5 25. 18:25 18:25. అయితే స్పీడ్తో లింక్తో చేసాం. స్పీడ్ టైంని ఎలా చూస్తుంది? ఇన్వర్స్లీలో చూస్తుంది. సో ఇది స్పీడ్ కంట్రోల్లో ఉన్న రేషియో. నాకు స్పీడ్ కంట్రోల్ రేషియో కాదు కావాల్సింది, టైం కంట్రోల్ రేషియో. సో టైం కంట్రోల్ రేషియో కాబట్టి 25:18. దిస్ ఇస్ టైం రేషియో. ఇది స్పీడ్ ఉన్న కంట్రోల్ రేషియో 18:25. నాకు టైం కావాలి కాబట్టి ఇన్వర్స్ తీసుకున్న 25:18 ఇస్ ద ఆన్సర్. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 15 మీటర్ పర్ సెకండ్. ఒక రైలు 15 మీటర్ పర్ సెకండ్ వేగంతో పోతూ ఉంది. టేక్స్ 20 seconds టు పాస్ ఏ మ్యాన్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్. ఈ మ్యాన్ని 20 సెకండ్లో పాస్ అయ్యింది. మ్యాన్ ఏమైనా నుంచున్నాడా? మ్యాన్ స్పీడ్ ఎంత? 5 మీటర్ పర్ సెకండ్. ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే ట్రైను 15 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుందండి. ముందు వెళ్తున్న మనిషి స్పీడు 5 మీటర్ పర్ సెకండ్ అండి. మీరు గమనించండి, ట్రైన్ యొక్క స్పీడు 15 మీటర్ పర్ సెకండ్ అండి. ఇక్కడ మ్యాన్ ఉన్నాడు, ఈ మ్యాన్ స్పీడు 5 మీటర్ పర్ సెకండ్ అండి. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారండి. ఎప్పుడైతే ఈ ట్రైను ఈ మ్యాన్ని 20 సెకండ్లో పాస్ అయిందంట. ఎన్ని సెకండ్లో? 20 సెకండ్స్. అంటే వీళ్ళిద్దరి మధ్య పుట్టే స్పీడ్ ఏంటి? రిలేటివ్ స్పీడ్. చెప్పానండి గత వీడియోలో. ఇద్దరు కదులుతున్నారు. సో ఇక్కడ పుట్టే స్పీడ్ రిలేటివ్ స్పీడ్. పైపెచ్చు ఒక ట్రైను ఒక మనిషిని కంపేర్ చేసుకుంటుంది. సో రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్. ఏం చెప్పాను గతంలో వీడియోలో? తీసేయమని చెప్పా. 15 నుంచి 5 పోతే 10 మీటర్ పర్ సెకండ్ అండి. సో రిలేటివ్ స్పీడు 10 మీటర్ పర్ సెకండ్. అయితే అతను అడిగిన క్వశ్చన్ లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ అడిగాడు. ఏమండి 10 మీటర్ పర్ సెకండ్ అంటే సెకండ్కి 10 మీటర్లు అండి. సెకండ్కి 10 మీటర్లు. సో 20 సెకండ్లో క్రాస్ అయ్యాడు కాబట్టి ఆన్సర్ ఈస్ 200 మీటర్స్ అండి. ఒక సెకండ్కి 10 మీటర్లు అంటే 20 సెకండ్లకు వచ్చి 200 మీటర్లు అండి. హండ్రెడ్ మీటర్స్ లాంగ్ టేక్స్ 5 seconds టు పాస్ ఎ స్టాండింగ్ మ్యాన్. స్టాండింగ్ మ్యాన్ నుంచున్న వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, నుంచున్న వ్యక్తికి నో వెలాసిటీ, వెలాసిటీ 0, స్పీడ్ ఏమి ఉండదండి. సో 100 మీటర్స్ లాంగ్ ట్రైన్ 5 సెకండ్లో ఆ స్టాండింగ్ మ్యాన్ వెళ్ళింది. నేను అర్జెంటుగా స్పీడ్ కనుక్కుంటానండి.
ఏమండి ఇది నాట్ రిలేటివ్ స్పీడ్. ఎందుకు తెలుసా? ఆ మ్యాన్ యొక్క కదలిక లేదు, స్టాండింగ్ మ్యానే. స్టాండింగ్ మ్యాన్కి ట్రైన్కి మధ్య పుట్టేది రిలేటివ్ స్పీడ్గా, జస్ట్ స్పీడ్ ఆఫ్ ది ట్రైనే. సో 100 meters by 5 డిస్టెన్స్ బై టైం 20 meters/s అండి. ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసిందండి. ట్రైన్ స్పీడ్. దీని అర్థమైంది 20 meters/s అంటే 20 మీటర్లకి 1 సెకండ్ పడుతుందండి. 20 మీటర్లకి 1 సెకండ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అర్థం అది. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ ఇన్ క్రాసింగ్ ఏ రైల్వే ప్లాట్ఫామ్ ఆఫ్ 260 meters ఇన్ ఇట్స్ లెంగ్త్. రైల్వే ప్లాట్ఫామ్ని దాటడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది ట్రైన్కి? రైల్వే ప్లాట్ఫామ్ ఎంత ఉందంట? డిస్టెన్స్ 260. ఆల్రెడీగా టోటల్ డిస్టెన్స్ రావాలంటే ప్లాట్ఫామ్ ఉండాలా, ట్రైన్ పొడవు ఉండాలా. సో ట్రైన్ పొడవు వచ్చి 100, ప్లాట్ఫామ్ 260, టోటల్ 360 meters ఉంటుందండి. టోటల్ ఎంత? 360. సో ఈ స్టేట్మెంట్ ప్రకారం 20 మీటర్లకి 1 సెకండ్ పడితే 360 మీటర్స్కి ఎన్ని సెకండ్లు పడతాయి? 18 times అండి. 18 seconds పడుతుంది. ఎంతండి? 18 seconds. ఎందుకు? 2 18 30 కాబట్టి, లేదా ఎక్కువ అయితే ఎక్కువ, హై బై లెస్ అని వేసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ 18 seconds. చూడండి ఒకసారి. ఏ ట్రైన్ 150 meters లాంగ్ రన్నింగ్ at an average of 52 kmph crosses a man walking in the same direction at an average speed of 7 kmph in question mark. అంటే ఇన్ వాట్ టైం అని అర్థం, ఎంత టైంలో చేస్తాడని. ఇక్కడ నాకు సేమ్ డైరెక్షన్ అనే పదం కనపడదండి. ప్రైవేట్స్ ట్రైను మ్యాన్ని కంపేర్ చేసుకుంటున్నాయి. సేమ్ డైరెక్షన్ కనపడది, ట్రైను మ్యాన్ యొక్క మూవింగ్ ఉంది అంటే అక్కడ పుట్టే స్పీడ్ రిలేటివ్ స్పీడ్ అన్న క్లారిటీ దొరికింది. సో రిలేటివ్ స్పీడ్ ఏమొస్తుందంటే సబ్ట్రాక్షన్ అండి. 52లో నుంచి 7 తీసేయాలండి. సో 12లో 7 పోతే 5, 45 kmph. దీన్ని నేను మీటర్ పర్ సెకండ్లో మారుస్తాను, ఎందుకంటే 150 meters ఉంది కాబట్టి. ఇంటూ 5/18 అండి, 5/18. 5 5 25/2, 25/2 meter/s. దీని మీనింగ్ ఏందయ్యా అంటే 2 సెకండ్లకి 25 మీటర్లు అర్థం. 25/2 అంటే 25 మీటర్లకి 2 సెకండ్లు పడుతుంది అర్థం దీని మీనింగ్. కానీ నా ట్రైన్ యొక్క పొడవు 150 meters ఉందండి. అంటే ఎక్కువ బై తక్కువ, హై బై లెస్, లేదా టేబుల్స్ మీద గ్రిప్ ఉందనుకో, కరెక్ట్గా 6 times, 25 6 150, 6 times అండి. 6 2 12 seconds పడుతుంది. సో 12 seconds ఈస్ ద ఆన్సర్. A and B are 2 stations 285 kilometers apart. ఏబీల మధ్య దూరం 285 kilometers అండి. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ at 10 AM. ఉదయాన్నే 10 స్టార్ట్ అయింది ట్రైన్. అండ్ ట్రావెల్స్ బి at 60 kmph. ఆ ట్రైన్ స్పీడు 60 kmph అండి. అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ బి at 11 AM అండ్ ట్రావెల్స్ టువర్డ్స్ ఏ at 40 kmph. ఎట్ వాట్ టైమ్ డూ దే మీట్? ఎప్పుడు కలుసుకుంటాయి? రైట్. ఏని బి అనే 2 స్టేషన్స్ ఉన్నాయండి. వీటి మధ్య దూరం 285 kilometers అండి. ఏ దగ్గర ఒక ట్రైన్ స్టార్ట్ అయింది 10 కండి, మార్నింగ్ 10కి, 60 kmph స్పీడ్ అండి. బి దగ్గర ఇంకో ట్రైన్ స్టార్ట్ అయింది మార్నింగ్ 11 కండి, స్పీడు 40 kmph అండి. అయితే ఎట్ వాట్ టైం డూ దే మీట్? ఎక్కడ కలుసుకుంటాయి? ఏ టైం దగ్గర కలుసుకుంటాయి? చిన్న లాజిక్ అండి. ఫస్ట్ మీరు చూడాల్సిన ప్రాబ్లంలో టైంలు కాన్స్టెంట్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఫస్ట్ చేయాల్సిన పని. లేవు, ఇక్కడ 10 ఉంది, అక్కడ 11 ఉంది. అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇది.
టైంని స్థిరంగా కాన్స్టెంట్గా అట్టి పెట్టుకుంటే స్లో అయిపోతుంది. నేనేం చేస్తానంటే 1 గంట సేపు ఈ ట్రైన్ బయలుదేరిందండి, 11 అయింది టైం, గంటకి 60 వచ్చేసింది, 60 కిలోమీటర్లు వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి టైం ఎంత అయింది? 11 అయింది. టైం ఎంత అయింది? 11. ఇక్కడ 11, ఇక్కడ 11. సో టైంని కాన్స్టెంట్ గట్టి పెట్టేసా. సో 60 వచ్చేసింది. మొత్తం 285లో 60 వచ్చేసింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందంటే 225 కిలోమీటర్సే ఉంది. బ్యాలెన్స్ ఎంత ఉందండి? 225 కిలోమీటర్సే ఉంది. ఈ 225 కిలోమీటర్స్ దగ్గరే ఈ రెండు కలుసుకుంటాయి, రైట్? సో కలుసుకోవడం అంటే టైం అండి. టైం అంటే డిస్టెన్స్ 225 బై స్పీడ్. ఏ స్పీడ్ వేయాలా? రిలేటివ్ స్పీడ్ వేయాలా. ఎందుకు? రెండు ట్రైన్లు కదులుతున్నాయి. ఎట్లా? ఆపోజిట్ డైరెక్షన్లో యాడ్ చేస్తామండి. 60, 40, 100 అండి. సో 2.25 అవర్ అండి. 2 గంటల 25 నిమిషాలు కాదు, 2.25 అవరే. అంటే మన టైం కాలమాన ప్రకారం 2 hours 15 minutes. ఎందుకు? పావలా అంటే టైంలో 15 నిమిషాలే. ఎందువల్ల? టైం మొత్తం 60 చూపిస్తుంది. 60లో 1/4 ఎంత? 15. సో 0.25 అవర్ అంటే 15 నిమిషాలే. అంటే 2 గంటల 15 నిమిషాలు కలుసుకుంటుంది. ఎప్పుడు? 11 తర్వాత. టైం స్థిరంగా పెట్టారు కదా కాన్స్టెంట్గా. అంటే 11, 2 కలిపితే 13, 15. 13, 15 అంటే మన కాలమాన ప్రకారం, మన టైం ప్రకారం 1:15 PM ఈ రెండు కలుసుకొని హాయ్ చెప్పుకుంటాయి. సో 1.15 మధ్యాహ్నం 1:15 అంటే 1.15 PM కలుస్తాయి, రైట్? A train traveling at 45 km/h leaves Delhi at 5 AM. 5 AM మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 5 గంటలకి ఢిల్లీ నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయింది. ఏ స్పీడ్తో? 45తో. అనదర్ ట్రైన్ ట్రావెలింగ్ 55 km which leaves Delhi at 9 AM. ఉదయాన్నే 9ంటికి ఇంకో ట్రైన్ 55 కిలోమీటర్తో స్టార్ట్ అయిందండి, ఇన్ ద సేమ్ డైరెక్షన్. బాగా వినండి. ఒక ట్రైను స్పీడ్ వచ్చి 45 km/hతో మార్నింగ్ 5కి స్టార్ట్ అయిందండి. ఇంకోటి 55 km/hతో మార్నింగ్ 9కి స్టార్ట్ అయిందండి. మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది. అయితే హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ ఢిల్లీ విల్ ద టూ ట్రైన్స్ బీ టుగెదర్? ఎన్ని కిలోమీటర్ల దగ్గర ఈ రెండు కలుసుకుంటాయి? నేను ఇందాక చెప్పానండి, ఎప్పుడైతే టైంను మనం కాన్స్టెంట్గా అట్టి పెట్టగలిగితే ఆన్సర్ తొందరగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 5ంటికి ఇది బయలుదేరింది, ఇది 9ంటికి బయలుదేరింది. వీళ్ళిద్దరి మధ్య తేడా 4 hours ఉందండి. అంటే ఇది గంటకి 45 కిలోమీటర్లు పోతుంది ఉదయాన్నే ట్రైన్. 1 hourకి 45 కిలోమీటర్స్ పోతుంది. 4 hoursకి ఇది 180 కిలోమీటర్స్ వచ్చేసింది డిస్టెన్స్. 180 కిలోమీటర్స్ వచ్చేసింది ఇది. సో డిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు టైం లేనిది సమానం. టైం 9 అయింది, ఇక్కడ 9 అయింది. సేమ్ డైరెక్షన్ అంటే అక్కడ పుట్టే స్పీడ్ రిలేటివ్ స్పీడ్. సో 45లో 55 పోతే 10 స్పీడ్ అండి, రిలేటివ్ స్పీడ్. (10 kmph). సో 10 kmph అంటే అర్థం 10 కిలోమీటర్లకి 1 గంట సేపు పడుతుంది, 1 hourకి. అలా 180 కిలోమీటర్లకి 18 గంటలు పడుతుంది కలుసుకోవడానికి. ఎన్ని గంటలండి? 18 గంటలు కలుసుకోవాలి. ఎవరు కలుసుకోవాలా? ముందు పోయే ట్రైన్ కలుసుకోదు ఎప్పుడు, వెనకాల వచ్చేవాళ్ళే కలుసుకోవాలా. సో వెనకాల వచ్చేవాడు గంటకి ఎంత పెడుతున్నాడు? 55 కిలోమీటర్లు పెడుతున్నాడు. 1 hourకి ఎంత పెడుతున్నాడు అండి? 55 పెడుతున్నాడు. సో 18 గంటలు కలుసుకుంటున్నారు కాబట్టి 18 55. సో 1 hourకి 55 కిలోమీటర్స్ కాబట్టి 18 hoursకి 18 55 అండి. 18 50, 18 5 90, 900, 18 5 90. సో 990 కిలోమీటర్స్ దగ్గర ఈ రెండు ట్రైన్లు మీట్ అవుతాయండి. సింపుల్ లాజిక్ అండి. టైంని కాన్స్టెంట్ కట్టి పెట్టా. ఎలా? 4 hours అయింది, గంటకి 45 చొప్పున. సో గంటకి 45 అంటే 4 గంటలకి 180. సో స్పీడ్ రిలేటివ్ స్పీడ్ అండి, డిఫరెన్స్.
వేసే 10 kmph. 10 kmph అంటే అర్థం ఏంటి? లేదా మనకు తెలుసు కదండి, డిస్టెన్స్ బై స్పీడ్ టైం వస్తుంది. 0 క్యాన్సిల్ అయితే 18 గంటలు డైరెక్ట్గా వస్తుంది. లేదా 1 అవర్కి 10 కిలోమీటర్స్ అయితే 180 కిలోమీటర్స్కి 18 అవర్స్ పడుతుంది. ఎవరు కలుసుకుంటారు? ముందు పోయే ట్రైన్ వెనకబోయే ట్రైన్ కలుసుకోవాలా. సో వెనకబోయే ట్రైన్ ఎంత? గంటకి 55. సో 1 అవర్కి 55 అయితే 18 అవర్స్కి ఎంత అండి? 990 కిలోమీటర్స్ దగ్గర ఆ రెండు మీట్ అవుతాయి. రైట్. డియర్ స్టూడెంట్స్, ఈ ట్రైన్స్ చాప్టర్లో ఈ ఫండమెంటల్స్ లెవెల్ 1 సంబంధించిన అర్థమెటిక్ ప్రాబ్లమ్స్, ఈ 9 మోడల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 9 మోడల్స్ కనుక బాగా ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా లెవెల్ 2కి వచ్చేసి అర్థమెటిక్ పెద్ద కష్టపడకుండా తొందరగా చేయగలుగుతాం. దయచేసి ప్రతి వీడియోని స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ రూపంలో రాయండి. ఆ కామెంట్ రూపంలో రాసిన డౌట్ని నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అర్థమయ్యే భాషలో మీ ముందు ఉంచుతానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్తిగా కోచింగ్ సెంటర్ ఒంగోలు ఫర్ మోర్ వీడియోస్.